ఈరోజు మన ప్రయాణం వచ్చేసి ఏంటో ఫ్రెండ్స్, నిన్న మంటలలోనే వీడియో అయింది, ఈరోజు కూడా మంటలలోనే వీడియో అయింది. ఎందుకంటే ఈరోజు కూడా చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో ఎడిటింగ్ చేసి పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా వీడియో ఎడిటింగ్ మీద కూర్చున్నాను. కట్ చేస్తే చేసుకుంటూ 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 పోతున్నాను. ఇంకా గంటలైపోతుంది అనుకుంటే అయిపోతేనే లేదు. కట్ చేస్తే 3:30 అయిపోయింది. అది టైం చూడంగానే నేనే షాక్ అయిపోయినా. నా జీవితంలో ఫస్ట్ టైము 3:30 వరకు నీళ్ళు తాగకుండా, చాయ్ తాగకుండా, అన్నం తినకుండా ఎడిటింగ్ మీదనే కూర్చున్నా అంటే నాకే అర్థమైతే లేదు. తర్వాత 4 గంటల వరకు ఎడిటింగ్ అయిపోయింది. 4:30కేమో నేను అప్లోడ్ చేసిన. 4 గంటలకో 4:30కో అప్లోడ్ చేసేసిన. అయిపోయింది. తయారయ్యి రెడీ అయ్యి 5:30కి కరెక్ట్ తర్వాత కరెక్ట్ నారాయణగూడకు పోయినాను. నారాయణగూడ అలా అమృత టిఫిన్ సెంటర్స్ అక్కడికి వెళ్ళి సెట్ దోశ తీసుకున్నాను. సెట్ దోశ తిన్నాను మంచిగా. తిన్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కేప్ బార్ హోటల్కి పోయాను. కేప్ బార్ హోటల్ పోయి మంచిగా గరం గరం చాయ్ తాగిన కేప్ బార్ హోటల్లో. ఇంకా నాకు ఇష్టమైన హోటల్లో చాయ్ తాగిన అంటే అమ్మ కూల్ మంచిగా అనిపించింది. కట్ చేస్తే తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ గ్రాండ్ హోటల్ పోయినా. అక్కడ నుంచి గ్రాండ్ హోటల్ పోతే ఫ్రెండ్ వచ్చిండు. ఫ్రెండ్ రాగానే ఇంకా ఫ్రెండ్ నేను కలిసి కూడా మళ్ళీ ఒక చాయ్ తాగాల్సి వచ్చింది ఆడ. ఇక చాయ్లు ఈరోజు ఎక్కువైనా అనుకోండి, అది రెండో చాయ్. ఇక తర్వాత కొద్దిసేపు అట్లెట్లా ఉండి మా ఫ్రెండ్ నేను మళ్ళా షాపింగ్ పోయినాం. హిమాయత్ నగర్లో షాపింగ్ చేసిండు అతను. నేనేం తీసుకోలేదు, అతను తీసుకుండు. ఇక కట్ చేసి అది వీడియో ఏం తీయలేదు, ఆ షాపింగ్ వీడియో ఏం తీయలేదు. కట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ పిస్తా హౌస్ హోటల్ కాడికి వచ్చినాం. పిస్తా హౌస్లో మళ్ళీ ఒక చాయ్ తాగినాం ఫ్రెండ్స్. ఇంకా పిస్తా హౌస్లో చాయ్ తాగి ఆడ కొంచెం టైంపాస్ చేసి నేను వీడియోలు ఎడిట్ చేస్తున్నా, అతను బండి నడిపిస్తుండు. ఇంకా మీకు తెలిసి ఇంకా స్టేటస్లలో వీడియోలు రేపటి లక్కీ డ్రా గురించి వీడియోలో అప్లోడ్ చేసుకుంటూ ఉన్నా. కట్ చేస్తే 10 అయిపోయింది. ఇంకా మళ్ళీ 10 అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఆడ హ్యాబిట్స్ బ్యాక్ సైడ్ టిఫిన్ సెంటర్స్ ఉండే. ఇంకా ఆడ వెళ్ళి ఇది ఏమంటారు వడ ఇడ్లీ తిన్నా ఫ్రెండ్స్. తిన్న తర్వాత ఏం పేరు పాప నీ పేరు? చదువుకుంటలేదా నువ్వు? ఎన్నో క్లాసు? మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళా స్టేటస్లో పెట్టాను. కట్ చేస్తే మళ్ళీ లాస్ట్ మళ్ళీ గ్రాండ్ హోటల్లోనే పోయి మళ్ళీ ఒక చాయ్ తాగాను ఫ్రెండ్స్. చాయ్ తాగి ఇంకా మా ఫ్రెండ్ నేను మాట్లాడుకొని అయిపోయింది. ఇంకా ఆ నుంచి ఇంటికి ప్రయాణం చేస్తున్నా ఫ్రెండ్స్. చేస్తుంటే
ఇగో ఈ లొకేషన్ కనిపించింది. బాగుంది. ఇంకా నైట్ ఇంటికి పోయి మళ్ళా గ్రీన్ మ్యాట్‌లో మళ్ళా తయారయ్యి వీడియో చేసే వరకి మళ్ళా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఏడైతే ఏముంది నేనేగా చెప్పేది. కాబట్టి లొకేషన్ బాగుంది. ఇంక డైరెక్టర్లు ఏం చూస్తారంటే మెయిన్ లొకేషన్ చూస్తారు. లొకేషన్ ఏడ బాగుంటే ఆడ ఫిక్స్ అయిపోతారు. కంటెంట్ ఇంపార్టెంట్. బ్యాక్‌గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు. కంటెంట్ ఇంపార్టెంట్. కాబట్టి లొకేషన్ బాగుందని చెప్పేసి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏమో అట్లట్లుంది. కానీ నాకైతే నచ్చింది. ఇంగా అని ఈడ కంప్లీట్ చేసినాను. కాకపోతే మీకు ఒక విషయం చెప్పాలి. చిన్న విషయము. ఏంటంటే ఈరోజు టిఫిన్ చేసినాను. టిఫిన్ చేసిన తర్వాత ఒక పాప వచ్చిండే చిన్న పాప. వచ్చి ఏమన్నది దోశ ఏపియరా అని అన్నది. నాకు చాలా బాధ అనిపించింది. మా ఫ్రెండ్‌కి చెప్పంగానే ఎళ్ళిండు దోశ తీసుకురానీకి. ఇక దోశ అంటే తెలుసు కదా! ఆయన లోపటికెళ్ళి వచ్చే వరకు టైం అయితది అది చేసే వరకి. అంత లోపట నేను ఆ పాపతోటి వీడియో చేసిన. వీడియో అంటే ఇక అడిగినా అనమాట. చదువుకోవచ్చు కదా! ఇంత చిన్నగున్నావు అని అడిగితే ఆ పాప చదువుకుంటున్నానన్నది. మరేమైంది స్కూల్ పోలేదా అంటే, ఈరోజు స్కూల్ లేదన్నది. ఈరోజు శనివారం కదా! ఎందుకు లేదంటే, లేదు అని అన్నది. సరే మరి మీ మమ్మీ ఏం పని చేస్తదంటే, చీరల పని చేస్తా అన్నది. డ్యాడీ ఏం పని చేస్తాడంటే ఏదో పని చెప్పింది. ఆ వీడియో నేను పెడతాను. కాకపోతే అంత చిన్న పాప అడుక్కోవడం అని నాకేమి నచ్చలేదు. నేను అక్కలకైనా, అన్నలకైనా నేను చెప్పేదేందంటే నా తరఫు నుంచి చిన్న సజెషన్. పెళ్లి చేసుకోండి తప్పు లేదు. ప్రేమించుకోండి తప్పు లేదు. కాకపోతే పోషించే దమ్ముంటేనే పిల్లల్ని కనండి. పిల్లల్ని కన్న తర్వాత రోడ్ల మీదకి వదిలేసి ఇట్లా మీరు మీకు నచ్చినట్లు బతికితే అదైతే తప్పు. చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఎవరి పిల్లలైనా పిల్లలే. చిన్న పిల్లల్ని అట్లా రోడ్డు మీదకి పంపించే బదులు ఇంకా మనకు మాటలు రావట్లే గానీ అది చాలా పెద్ద తప్పు. చాలా అంటే చాలా పెద్ద తప్పు. పెళ్లి చేసుకోండి. ఎవ్వరేమంటలేరు. ప్రేమించుకోండి. ఎవ్వరేమంటలేరు. కానీ పోషించే అంటే ఒక పాపని కంటారు గదా! ఆ పాపని కంటే పోషించగలము. ఈ పిల్లని మేము పెంచగలము అనే దమ్ము, ధైర్యం ఉంటేనే పిల్లల్ని కనండి. ఆ దమ్ము, ధైర్యం లేకుంటే కనొద్దు. ప్లీజ్ నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్. తిట్టుకుంటా చెప్పొచ్చు గానీ, నాకెవరు శత్రువులు లేరు. నేను తిడితే ఏమి రాదు. ఎందుకంటే నేను చదువుకున్నా కాబట్టి నేను ఎవరిని తిట్టను. నన్నెవరు రా అనరు. నేను ఎవరిని రా అనను. నన్ను బే అనరు. నేను ఎవరిని బే అనను. ఎందుకంటే కర్మ అనేది ఎప్పటికి ఉంటూనే ఉంటది. దేవుడు మనల్ని పుట్టించిండు. మనమే అనుకుంటాం. మనమే తెలియగలలం అనుకుంటాం. మన అయ్యో! షిట్! టెన్షన్ ఎందుకు దండగా. మన దగ్గర ఇంకొక ఫోన్ ఉండగా. రియల్‌మీ. ఇది కూడా కెమెరా క్వాలిటీ బానే ఉంటుంది. చూద్దాం. నేను చెప్పేదేందంటే, మనమే ఇంత హుషారుంటే, మనం పుట్టించిన దేవుడు ఇంకెంత హుషారుంటాడు అని. ఓకే ఫ్రెండ్స్. నేనేం నేను చెప్ చివరగా నేను చెప్పేదేందంటే, అందరూ బాగుండాలి. అందులో నేను లేకున్నా పర్వాలేదు అనేదే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరైతే బాగుండాలి. అందరూ బాగుండాలి అనేది నా ఇంటెన్షను. ఇగో మీరు పిల్లల్ని అంటారో, రోడ్డు మీద వదిలేస్తారో అది మీ ఇష్టం. నాకు సంబంధం లేదు. కాకపోతే అందరూ బాగుండాలి అనేదే నా కోరిక. ఎవరైనా సరే నేనని కాదు, నా స్థానంలో ఎవరున్నా సరే చిన్నపిల్లలు అట్లా అడుక్కుంటుంటే ఎవరికి నచ్చదు రోడ్డు మీద. అట్లా అని చెప్పి ఎవ్వరు సాయం చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ అదైతే తప్పు. నాకు అనిపించింది, నాకు చెప్పాలనిపించింది చెప్పిన. అది మీ ఇష్టము. కాకపోతే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఇంతతో వదిలేద్దాము. నేనేమంటున్నా అంటే అందరూ బాగుండాలి. నేను లేకున్నా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నా ప్రయాణం ఇలా గడిచింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను మీ అంజీ డైరెక్టర్. నెక్స్ట్ రేపు ఏమన్నది రేపు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నాకు ఏమన్నా అనిపిస్తే మాట్లాడాలనిపిస్తుంది. ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. కానీ నాకైతే ఎవరు శత్రువులు లేరు. నాకు ఎవరు శత్రువులు కావద్దు ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.